నమస్కారం. శివరాత్రి పర్వదినాన కాశీ మహాక్షేత్రంలో వివిధ రకాలైన పూజలు మనకి గురువందనంతో స్టార్ట్ చేసి అర్ధరాత్రి మనకి లింగోద్భవ కాలం వరకు, లింగోద్భవ కాలంలో మహాశివునికి రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా విశేష ఫలితాలు వస్తూ ఉంటాయి. అసలు ఈ పూజలు ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, ఇవి చేసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్పం.వరల్డ్ నుంచి మంచినీళ్ళ రామచంద్ర శర్మ గారు. ఆయన అడిగి కంప్లీట్ గా అసలు ఆ రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అసలు కాశీ విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. గురుజీ, మహాసంకల్పం.వరల్డ్ వారు ఈ మహాశివరాత్రి రోజు చాలా పెద్ద యజ్ఞాన్ని తలపెట్టారని మనం అనుకోవచ్చు. ఈ యజ్ఞంలో భాగంగా కాశీలో మనకి రుద్ర చండీ కాలభైరవ నవగ్రహ హోమాలు అనేవి చేస్తూ ఉన్నారు. అసలు ఈ హోమాలు అనేవి ఏంటి, అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది? ఇక్కడ రుద్ర చండీ కాలభైరవ నవగ్రహాలు వాళ్ళ సంకల్పం బాగుంది. అది విశేషమైనటువంటి యొక్క పర్వదినం. ఒక రోజు మనం ఒక కర్మ చేస్తే ఇంకొక రోజు ఇంకొక కర్మ చేయవద్దు. ఒకే రోజు ఒక సంవత్సర కాల పర్యంతం మనం చేసినటువంటి యొక్క విశేషం ఇచ్చేటటువంటి యొక్క రోజు మహాశివరాత్రి. ఇక్కడ రుద్రం అనేది పాపాన్ని తొలగించి అతి విశేషమైనటువంటి యొక్క పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది రుద్రం. దాని వలన అనేక విధములైనటువంటి మనం పాపాలను తొలగించుకోబడతాయి. ఏ హోమం చేసినా గణపతి నవగ్రహాలు తప్పనిసరిగా చేయాలి. మొదలు గణపతి హోమం, తర్వాత నవగ్రహాలు అన్నిటిని గ్రహించబడతాయి. ఈ హోమం ఎందుకు చేయాలి అని ఒక వేస్తే, మీరు దేవతలకు అగ్నిహోత్రము ద్వారా, అగ్నిహోత్రునికి క్రతుభుజుడు అని పేరు. క్రతుభుజుడు అంటే క్రతువులో వచ్చేటటువంటి యొక్క ఆహారాన్ని స్వీకరించి ఏ ఏ దేవతలకు ఏ ఏ విధంగా పంపాలో ఆయా విధంగా పంపిస్తారు. అంటే ఒక పోస్ట్ మ్యాన్ అనుకోండి, ఆ టైప్. అగ్నిహోత్రుని అట్లా అనకూడదు, కానీ రుద్రహోమం అన్నారు. రుద్రహోమం సర్వపాప ప్రక్షాళన కొరకు అనుకున్నటువంటి వాటిని ఇయ్యగలిగేటటువంటి శక్తి ఆ రుద్రానికి. రుద్రం అంటే నాటే చోపు చాలా గొప్పనైనటువంటి వేదములు, అది ఉత్కృష్ట స్థానమైనటువంటి. ఇక చండీ హోమం విషయం ఉంది. రుద్రుడు ఈశ్వరుడు, చండీ అమ్మవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను పూజించక భార్యను పూజిస్తే ఏమవుతుంది? అలా ఒకరిని విడిచిపెట్టి ఇంకోరిని పూజించకూడదు. అక్కడ చండీ యాగం చేయాలని సంకల్పించి దీనికి ఒక విశేషమైనటువంటి విషయం చెప్తాను. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతి వశుభాన్ దదాసి దారిద్ర దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త. ఒక తల్లి పిల్లలను ఎలా చూస్తుంది? చాలా ప్రేమగా చూస్తుంది. కలియుగంలో విశేషంగా అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది ఏది అంటే చండీ హోమం. గణపతి చండీ ఇద్దరు, కలవు చండీ వినాయకు. కలియుగంలో చండీ వినాయకుడు విశేషంగా తొందరగా శీఘ్రంగా ఫలితాన్ని. కలవు చండీ వినాయకు. చండీ హోమం చేస్తే ఒక అడవిలో కొన్ని జంతువులు ఉన్నాయి. జంతువుకి ధనానికి సంబంధం లేదు, ఎందుకంటే అవి మనలాగా బియ్యం తెచ్చుకొని వండుకొని తినేటటువంటి పరిస్థితి ఉండదు. అవి ఏం చేస్తాయి? దొరికింది తింటాయి. ఒకదానికి ఇంకోటి ఆహారంగా తింటాయి. అన్నప్పుడు పొద్దున్న లేచిన తర్వాత నేను సాయంత్రం వరకు ఏ జంతువుకు ఆహారం అయిపోతానో అనే ప్రాణభయంతో ఉండేటటువంటి జీవులు అవి. అవన్నీ కలిసి ఒకసారి దుర్గే స్మృత, స్మృత అంటే స్మరించడం అని అర్థం. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో. గట్టిగా అర్చనే అంట. ఏమని? దుర్గే అని అర్చనే అంట. స్వస్థై స్మృత మతి వశుభాన్ దదాసి. అమ్మవారు తన చిరునవ్వుతో వాటి ఆర్తనాదాన్ని విని దారిద్ర దుఃఖ భయ హారిణికాత్వదన్య. వాటి దగ్గర ఏమేమి ఉన్నాయి? భయం ఉంది, దుఃఖం ఉంది, దరిద్రం ఉంది. అవన్నిటినీ హరించేటటువంటి యొక్క గుణం అమ్మవారికి ఉంది. సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త. దాంతో వాటికి ఉండేటటువంటి యొక్క భయాన్ని, వాటికి ఉండేటటువంటి బాధను, వాటికి ఉండేటటువంటి దరిద్రాన్ని ఒక్కసారిగా తొలగించినది. అంటే చండీ హోమం చేయడంలో, ఇది చండీలోనే సప్తసిద్ధి అనేటటువంటి దాంట్లో వస్తుంది ఈ శ్లోకం. దుర్గేని ఒకటేసారి స్మరిస్తేనే అమ్మవారు అన్ని రకాలైనటువంటి ఫలితాలను ఇచ్చింది వాటి పశుపక్షాదులు కన్నా. నిజంగా మనం 700 మహామంత్రాలు, అది ఋగ్యజుస్సామధర్వణములతో అంగములతో కూడినటువంటి 3 చరిత్రలు 13 అధ్యాయములతో కూడినటువంటి చండీ సప్తశతి. అలా ఒక్కసారి దుర్గేని స్మరిస్తేనే అంత ఫలితం ఇస్తుంది అంటే
ఈ చండీ హోమాన్ని మొత్తం కొన్ని వేల సార్లు మనం అమ్మవారిని స్మరించేటటువంటిదంతా ఎంత ఫలితాన్ని ఇస్తుందో మీరు పసిగట్టలేరు. అలా చండీ హోమం చేసుకోవడం వల్ల కలియుగంలో అతి శీఘ్రంగా మనకుండేటటువంటి ఈతి బాధలు అంటే ఏంటి? మానసిక ఆవేదన, రోగగ్రస్తం, రోగం బారిన పడడం, చింతలు, ధనము లేకపోవడం, ఎన్నో రకాలైనటువంటి నానావిధ సమస్యలన్నిటినీ క్షణికాలంలో తీర్చేటటువంటి యొక్క తత్వం ఆ అమ్మవారికి ఉంది. కాబట్టి ఆ రోజు విశేషమైనటువంటి యొక్క చండీ హోమం చేసుకుంటే ఆ విధమైన ఫలితం వస్తుంది. మహాకాల భైరవ హోమం, ఈ కాశీలో కాలభైరవుడు అనేది మనకి చాలా విశిష్టత. అక్కడ ఆయన పేరు మీద హోమం అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? తీక్ష్ణ దముష్ట్ర మహాకాయ కల్పాంత ధనోపం భైరవాజ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. కాశీలో కాలభైరవుడు విశేషుడు, ప్రధానుడు. కాశికా పురాతినాథ కాలభైరవం అనే శంకరుడు రాసింది. కాలభైరవుని యొక్క హోమం మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సమస్యలు అంటే ఏమిటి అంటే, మనకు కనిపించే సమస్యలు కొన్ని ఉంటే, కనపడని సమస్యలు కొన్ని ఉంటాయి. గుర్తుపెట్టు, కనిపించే సమస్యలు కొన్ని ఉంటాయి, కనిపించని సమస్యలు కొన్ని ఉంటాయి. ఎలా ఉంటాయి అవి అంటే, మనిషి ముఖంలో తెలిసిపోతుంది వీడు బాధతో ఉన్నాడు అని. అదే ముఖాన్ని అప్పుడు చూసినప్పుడు ఆనందంగా ఉన్నాడు, ఇప్పుడు చూసినప్పుడు దుఃఖంగా ఉన్నాడు అంటే మనలో బాధ తెలిసిపోతుంది. అది ఎలా తెలుసుకుంటాము అంటే చెప్పడానికి రాదు. అవునా కదా? ఇప్పుడు ఒక తీపి వస్తువు ఉంది, అది తీసుకొచ్చి మీ చేతిలో పెడితే మీరు తిన్నారనుకోండి, ఎలా ఉంది అంటే తీయగా ఉంది. తీపి అంటే ఎలా ఉంటుంది? అదే మళ్ళీ మీకు తీసి చూపించాలి. చూపించినా కూడా ఆ తీపి అనేది ఎలా ఉంటుంది అని చెప్పలేడు ఎవడు. అంటే చక్కెర తీసుకొచ్చి నోట్లో వేసి ఇప్పుడు చెప్పరి ఇగో ఇలా ఉంటుంది అని చెప్పడం తప్ప, నిరూపణ తప్ప ఇంకోటి ఉంది. అలా అంతర్యామమైనటువంటి యొక్క కొన్ని శక్తులు, కొన్ని పీడలు, ఇవన్నిటినీ ఈ కాలము చేత మనం నడుస్తూ ఉన్న దూరం చేయగలిగేటటువంటి యొక్క శక్తి, వాటిని అవి మన దగ్గరికి రావడమే రాక్షసత్వం. వచ్చినటువంటి వాటిని మనకు అవి రాక్షసంగానే ఉంటాయి. అంటే అవి చేసే పనులు కూడా, ఇప్పుడు దిష్టి అనేది అవుతుంది అంటారు, అవునా? దృష్టి అంటే బాగా తీక్షణంగా చూసి మన మనస్సులో అనుకోవడం వల్ల వాళ్ళకు కలిగేటటువంటి యొక్క మనోవేదన అని దృష్టి అంటారు. ఆ మనోవేదన ఏదైతే ఉందో అది కనబడదు. అలాంటివి ఏవైతే ఉంటాయో గాలి ధూళి అంటారు, అవన్నీ కూడా మనకు ఒక్క క్షణంలో భస్మం చేయగలిగేటటువంటి వాడు కూడా అంటే కాలభైరవుడు. ఆ మంత్రాన్ని కానీ తీక్ష్ణ దముష్ట్ర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాజ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాదు. అక్కడ ఎంతోమంది భైరవులు ఉన్నారు, దానిలో కాలభైరవుడు అత్యంత విశేషుడు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టగానే మొదలు కాలభైరవ దర్శనం చేసుకో, అనుజ్ఞ, ఈశ్వరుని చూసి ఆజ్ఞ. కాబట్టి అక్కడ విశేషమైనటువంటి యొక్క ఆ క్షేత్రానికి విశేషమైనటువంటి వాడు కాలభైరవుడు. అలా కాలభైరవుణ్ణి మనం అందరూ దర్శించుకోలేరు. కాలభైరవ మహామంత్రాన్ని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, ఆ ఉపాసన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే దానికి కొంత వామాచార పద్ధతి అని కొందరు చేస్తారు, కొన్ని పద్ధతులు ఉంటాయి. అలా మనం వైదికంలో ఆ కాలభైరవుని చేయడం వలన వీళ్ళకు తెలియకుండా ఉండేటటువంటి ఏ బాధలు అయితే ఉన్నాయి అవి తొలగిపోతాయి కాలభైరవుని యొక్క ఆశీర్వాద అనుగ్రహం చేత. వాళ్ళు అక్కడ కాలభైరవుని దగ్గర భస్మ అని రాస్తారు, పెట్టి నల్ల దానం కడతారు. మనం నలుపు ఎందుకు వాడతాం? శుభాలకైతే వాడడం, అవునా కాదు? ఇవన్నీ కూడా వాటి దృష్టిలో పెట్టుకుని అంటే దృష్టి దోషములు, పీడలు, తర్వాత దాన్ని ఏమంటారు, ఎన్నో రకాలైన దయ్యం పట్టిందా అన్ని చెప్తుంటారు కదా, గాలి ధూళి సోకం, పిశాచత్వ బాధలు, ఇవన్నీ అవన్నీ పోవడం కొరకై చేసేటటువంటి మంత్రం ఏది అంటే కాలభైరవుడు తప్ప మనకు తరుణోపాయం లేదు. కాబట్టి అలాంటిది మహాశివరాత్రి రోజు చతుర్దశి, ఆయనకి ఇష్టమైనటువంటి యొక్క తిథి అష్టమి, చతుర్దశి, అమావాస్య, మంగళవారం, ఇవన్నీ ఆయనకు విశేషమైనటువంటి యొక్క రోజులు. అంటే వారాలలో మంగళవారం, తిథులలో అష్టమి, చతుర్దశి, అమావాస్య విశేషమైనటువంటి. కాబట్టి ఆ విశేషమైనటువంటి మహాశివరాత్రి రోజు ఆయన ఈశ్వరుని పూజించేటటువంటి వాడు కాబట్టి అత్యంత విశేషమైనటువంటి యొక్క ఫలితాలను కాలభైరవుని యొక్క హోమం వలన పొందగలుగుతారు, దానిలో సందేహం లేదు. చూసారు కదా, సంకల్పం.world నుంచి కంప్లీట్గా మహాశివరాత్రి పర్వదినాన మీరు అనుకునే కోరికలకు సంబంధించి పూర్తిగా ప్యాకేజ్ రూపంలో మీకు పూజలు అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీరు మీ స్లాట్ని బుక్ చేసుకోండి. అక్కడ పూజ చేయించుకొని మీ ఇతి బాధలన్నింటినీ కూడా తొలగించుకోండి.